స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఎంతగా చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయంటే, ఉదాహరణకి ఇప్పాల్టి రోజుల్లో ఎక్కువగా చూస్తున్నది సోరియాసిస్. ఇంతకు ముందు రోజుల్లో బీపీ, షుగర్ గురించి చెప్పినట్టుగానే ఎవరికో ఎక్కడో అని వినేవాళ్ళం ఈ సోరియాసిస్ గురించి కూడా. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. సోరియాసిస్‌లో రకరకాలు వచ్చేస్తున్నాయి. స్టేజెస్ అంటున్నారు, టైప్స్ అంటూ ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని బొల్లి మచ్చల్లాగా ఏర్పడేవి కావచ్చు. వీటన్నిటికి కూడా అల్లోపతి విషయానికొస్తే వాటిల్లో శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి అని అంటారు. మరి హోమియోపతికి ఎలాంటి వైద్య విధానం ఉంటుంది? అలోపతిలో శాశ్వత వైద్యం లేదు హ్మ్. సోరియాసిస్‌కు. హ్మ్. వాళ్ళు మొదలే చెప్పేస్తారు. హ్మ్. ఇది ఆటోఇమ్యూన్ డిసీజు. హ్మ్. దీన్ని తగ్గించడం కష్టము. హ్మ్. ఆయిల్ రాసుకో, ఆయింట్‌మెంట్ రాసుకుంటూ ఉండమని కొన్ని చెప్తారు. మెడిసిన్స్ ఇస్తారు. ఆయింట్‌మెంట్‌లాగా అంతే. ఇస్తారు. హ్మ్. సప్రెషన్ స్టెరాయిడ్స్ ఆయింట్‌మెంట్‌లు. హ్మ్. అది వ్యాధిని అప్పటికప్పుడే తొక్కి పెడుతది. హ్మ్. మళ్ళీ దాని యాక్షన్ పోగానే మళ్ళీ స్టార్ట్ అయితది. హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది? 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకు హ్మ్. సింగిల్ డోస్ ఏసి హ్మ్. వితిన్ 24 అవర్స్‌లో మార్పు 1, 2 మంత్స్, 6 మంత్స్‌లో కంప్లీట్ వాష్ ఔట్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి.